నైరుతి బంగాళాఖాతం శ్రీలంక తీరాలకు ఆనుకుని దిట్వా తుఫాన్ కొనసాగుతుందని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ తెలియజేశారు. ఇక చెన్నైకి ఆగ్నేయంగా 560 కిలోమీటర్ల దూరంలో తుఫాను కేంద్రీకృతమైందని అన్నారు. నవంబర్ 30న తమిళనాడులోని దక్షిణ కోస్తా తీరాలకు దిట్వా సమీపించే అవకాశం ఉందని అన్నారు. ఇక కోస్తా తీరంతో చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. ఇక తీరం వెంబడి ఉన్నటువంటి అన్ని పోర్టుల్లో కూడా 2వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. తుఫాను ప్రభావంతో రానున్న 5 రోజుల పాటు దక్షిణ ఉత్తర కోస్తా రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలియజేశారు. ఫస్ట్ రోజు వైసీపీ టీడీపీ బీజేపీ 30కి వచ్చేసరికి వైసీపీ టీడీపీ జనసేన సైడ్ చేస్తారు అప్పుడే నేను అమరావతి కన్నబాబు కూడా అదే అక్కడి నుంచి కన్నబాబు కూడా అదేనండి. అది ఏదో తుఫాన్ వచ్చి ఆ తుఫాన్ నా కాలు దగ్గరకు వచ్చిందని చెప్పాను చంద్రబాబు నాయుడు చెప్పి ఇప్పుడు దీన్ని ఏం చేస్తారు అనుకున్నాను. మన తీరం దగ్గర నుంచి వెళ్తారు వెళ్ళి వెంటనే డిబేట్ పెట్టి చంద్రబాబు నాయుడు ఉన్నారు కాబట్టి అటు మన సముద్రంలో తీసేసేది అందుకే అది వచ్చింది. కానీ మన శ్రీ జగన్నాథ్ కుమార్, వాతావరణ అధికారి, తుఫాను హెచ్చరిక కేంద్రం, విశాఖపట్నం. నైరుతి బంగాళాఖాతం దానికి ఆనుకొని ఉన్న శ్రీలంకపై ఉన్న దిత్వా తుఫాను ఈరోజు ఉదయానికి కోస్తా శ్రీలంక మరియు నైరుతి బంగాళాఖాత పరిసర ప్రాంతాలలో తుఫానుగానే కొనసాగుతుంది. ఈ తుఫాను ప్రస్తుతానికి చెన్నైకు 520 కిలోమీటర్ల దక్షిణ దిశలోను, పుదుచ్చేరికి 420 కిలోమీటర్ల దక్షిణ ఆగ్నేయ దిశలోను కొనసాగుతుంది. ఇది రాబోయే 2 రోజులు కూడా తన ప్రస్థానాన్ని శ్రీలంక మరియు నైరుతి బంగాళాఖాతం మీదుగా పోయి ఉత్తర వాయువు దిశలో పయనించి పుదుచ్చేరి, ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ తీరాల వైపుకు పొంచి ఉండే అవకాశం ఉంది. ఈ తుఫాను ప్రభావం వల్ల కోస్తా తీరంలో ముఖ్యంగా కోస్తా ఆంధ్రప్రదేశ్ జిల్లాలపై 2వ రోజు నుంచి వర్షం యొక్క క్షేత్రీయ విస్తృతి ఉధృతి పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈరోజు 1-2 చోట్ల, రేపు కొన్ని చోట్ల, 3వ రోజు 4వ రోజు అనగా నవంబర్ 30 డిసెంబర్ 1వ తేదీ నాటికి అత్యధిక ప్రాంతాలలో తేలికపాటి నుంచే మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. 5వ రోజు పలు ప్రాంతాలలో, 6వ రోజు కొన్ని ప్రాంతాల్లో, 7వ రోజు 1-2 ప్రాంతాల్లో వర్షం పడే పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఉత్తర కోస్తాలో ఈరోజు రేపు తేలికపాటి జల్లులు, 3వ రోజు కొన్ని ప్రాంతాల్లో పడే అవకాశం ఉంది. ఇక 4వ రోజున అత్యధిక ప్రాంతాల్లో తేలికపాటి నుంచే మోస్తరు వర్షపాతం పడే అవకాశం ఉంది. తదుపరి 3 రోజులు కూడా క్షేత్రీయ విస్తృతి తగ్గి కొన్ని ప్రాంతాలకు పరిమితమయ్యే అవకాశం ఉంది. ఇక కోస్తా ఆంధ్రప్రదేశ్లోని జిల్లాలైన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, తిరుపతి, చిత్తూరులో రేపు 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందువల్ల ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్టు, ప్రకాశం, వైఎస్ఆర్ కడప, అన్నమయ్యకు ఎల్లో అలర్టు జారీ చేశాము. 3వ రోజు అనగా నవంబర్ 30వ తేదీన పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్యలో 1-2 చోట్ల అత్యంత భారీతో పాటుగా కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ పడే అవకాశం ఉన్నందువల్ల ఆ ప్రాంతాలకు రెడ్ అలర్టు జారీ చేశాము. ప్రకాశం, వైఎస్ఆర్ కడపకు ఆరెంజ్ అలర్టు అంటే భారీ నుంచి అతి భారీ. 3వ రోజు 30వ తేదీన కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, గుంటూరు, పల్నాడు, నంద్యాల, అనంతపూర్, సత్యసాయిలో 1-2 చోట్ల భారీ వర్షానికి అవకాశం ఉన్నందువల్ల ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇవ్వడం జరిగింది. ఇక 4వ రోజు అనగా 1వ తేదీ డిసెంబర్ నాటికి దక్షిణ కోస్తా జిల్లాలన్నీ ఇంచుమించుగా భారీ వర్షాన్ని అనుభవించే అవకాశాలు ఉన్నాయి. వైఎస్ఆర్ కడపలో కూడా 1-2 చోట్ల భారీ వర్షం పడే అవకాశం ఉంది. వీటితో పాటుగా ఈదురుగాలు 35 నుంచి 45, గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఈరోజు ఉంది. ఈరోజు సాయంత్రం తర్వాత ఈ ఈదురుగాల యొక్క వేగం 50 నుంచి 60, గరిష్టంగా 70 కిలోమీటర్లకు చేరుకునే అవకాశం ఉంది. ఆ పరిస్థితి రేపు సాయంత్రం వరకు కొనసాగి రేపు సాయంత్రానికి 60 నుంచి 70, గరిష్టంగా 80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం దక్షిణ కోస్తా తీరం వెంబడి తీరం ఆవలా ఉన్నది. 4వ రోజు 5వ రోజు అనగా డిసెంబర్ 1, డిసెంబర్ 2 నాటికి కోస్తా
తీరం వెంబడి తీరం ఆవల 35 నుంచి 45 గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీచే అవకాశం ఉంది. కాబట్టి 5 రోజులు కూడా దక్షిణ కోస్తా దానికి అనుకుని ఉన్న సముద్ర ప్రాంతాల్లో వేటకు వెళ్లవద్దని మత్స్యకారులకు సూచించడం జరిగింది. ఇక ఆంధ్ర కోస్తా తీరం వెంబడి ఉన్న అన్ని ఓడరేవుల్లో 2వ నంబర్ ప్రమాద హెచ్చరికను ఎగురవేయడం జరిగింది. మరికొన్ని గంటల్లో దక్షిణ కోస్తా జిల్లాల్లోని ఓడరేవులకు ప్రమాద హెచ్చరికలు మారే అవకాశం ఉంది. అన్ని వర్గాలకు సరైన సూచనలు, సలహాలు, హెచ్చరికలు జారీ చేయటం జరిగింది. కాబట్టి ప్రజలంతా సరైన జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిందిగా కోరడం జరిగింది. అనుకుని ఉన్న శ్రీలంక ప్రాంతంలో ఉన్న నిన్నటి దిత్వా తుఫాను ఈరోజు ఉదయానికి ఉత్తర వాయువ్య దిశలో పయనించి శ్రీలంక తీరానికి మరియు నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతుంది. ఇది చెన్నైకు 520 కిలోమీటర్ల దూరంలోను మరియు పుదుచ్చేరికి 420 కిలోమీటర్ల దూరంలోను కొనసాగుతుంది. రాబోయే 2 రోజుల్లో ఉత్తర వాయువ్య దిశలోనే పయనించి నైరుతి బంగాళాఖాతం మీదుగా శ్రీలంక మీదుగా పుదుచ్చేరి, ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ వైపు తీరం దగ్గరగా చేరుకునే అవకాశం ఉంది. ఈ తుఫాను వల్ల రాబోయే 5 రోజులు కూడా కొంచెం కొంచెంగా వర్షాల యొక్క విస్తృతి పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈరోజు 1-2 చోట్ల, రేపు కొన్ని ప్రాంతాలలో 30వ తేదీ డిసెంబర్ 1వ తేదీ నాటికి అత్యధిక ప్రాంతాలలో క్షేత్రీయ విస్తృతి పెరిగే అవకాశం తేలికపాటి నుంచి మోస్తరు జల్లులతో ఉండే అవకాశం ఉంది. ఇక 5వ రోజున పలు ప్రాంతాలలో, 6వ రోజు కొన్ని ప్రాంతాలలో, వారంలో చివరి రోజు 1-2 ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు దక్షిణ కోస్తా జిల్లాలపై పడే అవకాశం ఉంది. ఇక అతి ముఖ్యంగా ఈ రోజు నుంచి రేపటికి దక్షిణ కోస్తా జిల్లాలైన నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లోని 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షపాతం పడే అవకాశం ఉన్నందువల్ల ఆయా జిల్లాలకు ఆరెంజ్ వార్నింగ్ ఇవ్వటం జరిగింది. ఇక ప్రకాశం మరియు వైఎస్ఆర్ కడప, అన్నమయ్య జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షానికి ఆస్కారం ఉన్నందువల్ల ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ రేపటికి జారీ చేయడం జరిగింది. అతి ముఖ్యంగా 3వ రోజు అనగా 30వ తేదీన దక్షిణ కోస్తా జిల్లాలైన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లోని 1-2 చోట్ల అత్యంత భారీ, కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షపాతం పడే అవకాశం ఉన్నందువల్ల ఆ జిల్లాలకు రెడ్ వార్నింగ్ ఇవ్వటం జరిగింది. ఇక ప్రకాశం మరియు వైఎస్ఆర్ కడప జిల్లాలకు 3వ రోజు అనగా 30వ తేదీన భారీ నుంచి అతి భారీ వర్షానికి అవకాశం ఉన్నందువల్ల ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ 3వ రోజు అనగా 30వ తేదీ నాటికి ఇవ్వటం జరిగింది. ఇక కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, గుంటూరు, బాపట్ల మరియు నంద్యాల, అనంతపూర్, సత్యసాయి జిల్లాలకు 3వ రోజు అనగా 30వ తేదీన భారీ వర్ష సూచన ఉండటం వలన ఎల్లో వార్నింగ్ ఇవ్వటమైంది. 4వ రోజు అయిన 1వ తేదీన దక్షిణ కోస్తా జిల్లాలతో పాటుగా వైఎస్ఆర్ కడపలో 1-2 చోట్ల భారీ వర్షానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ జిల్లాలన్నింటికీ కూడా ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఇక కోస్తా తీరం వెంబడి తీరమామల ఎదురుగాలు 5 రోజులు కొనసాగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ రోజు దక్షిణ కోస్తా జిల్లాలపై 35 నుంచి 45 గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీచే అవకాశం ఉంది. సాయంత్రానికి 50 నుంచి 60 గరిష్టంగా 70 కిలోమీటర్ల వేగం వరకు ఎదురుగాలు వీచే అవకాశం ఉంది. రేపు సాయంత్రం వరకు ఆ పరిస్థితి కొనసాగుతూ రేపు సాయంత్రం నుంచి 60 నుంచి 70 గరిష్టంగా 80 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీచే అవకాశం దక్షిణ కోస్తా దానికి ఆనుకుని ఉన్న ప్రాంతాలలో ఉండే అవకాశం ఉంది. అలా 3 రోజులు ఈ పరిస్థితి ఉంటూ 4వ 5వ రోజుకు గాలి యొక్క ఉధృతి తగ్గినప్పటికీ 35 నుంచి 45 గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నందువల్ల ఈ 5 రోజులు కూడా మత్స్యకారులు దక్షిణ కోస్తా ముఖ్యంగా దానికి ఆనుకుని ఉన్న సముద్ర ప్రాంతంలో వేటకు వెళ్ళవద్దని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది.
ఇక ఆంధ్ర కోస్తా తీరం వెంబడి ఉన్న అన్ని ఓడరేవుల్లో 2వ నంబర్ ప్రమాద హెచ్చరికను ఎగురవేయడం జరిగింది. ఇక కొన్ని గంటలలో దక్షిణ కోస్తా జిల్లాలకు ఇచ్చే ఓడరేవుల హెచ్చరిక మారే అవకాశం ఉంది. అన్ని వర్గాలకు ఇవ్వవలసిన సూచనలు, సలహాలు, హెచ్చరికలు మరియు పూర్వానుమానాన్ని తెలియజేయడం జరిగింది. కాబట్టి ఆయా వర్గాల వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరటం జరిగింది. ముఖ్యంగా నిలిచి ఉన్న పంటలను కోసుకోవటం, లేదంటే వరి లేదా ఉద్యానవన పంటలు పాడయ్యే అవకాశం ఉంటుంది. నిలిచి ఉన్న పంటల్ని జాగ్రత్తగా భద్రపరచుకోవాల్సిందిగా కోరటం జరిగింది. మరియు టూరిజం, రీక్రియేషనల్ యాక్టివిటీస్ని కంట్రోల్ లేదా నియంత్రణ చేసుకోవాల్సిన అవసరం ఉంది. హెలికాప్టర్, సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ కూడా నియంత్రించాలి. కాబట్టి ప్రజలు తమకు తెలిసినంత వరకు సరైన జాగ్రత్తలు తీసుకోవటం, లేదా భారత వాతావరణ శాఖ లేదా మిగతా ప్రభుత్వ యంత్రాంగాలు సూచించిన విధంగా సరైన జాగ్రత్తలను తీసుకోవాల్సిందిగా కోరడం జరిగింది. పుకార్లు, వదంతులు నమ్మొద్దని ఇంకొకసారి చెప్పడం జరిగింది.